నేను మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైన ఔషధాన్ని తీసుకొచ్చాను. మనందరి కూడా జీవితంలో ఆ కొంచెం ఎక్స్ట్రా టైం కావాలని కోరుకుంటాం. కానీ అది అందరికీ దొరకదు. చాలామంది విషయంలో బాధపడుతూ ఉన్నారు. తిరిగి మీకు ఇవ్వడానికే ఈ ఔషధం వచ్చింది. మన శృంగారాన్ని ఆస్వాదించడంలో ఆ ఎక్స్ట్రా టైం మనకు లభిస్తే, సోదరులరా, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. అందుకే మీకోసం ఒక అద్భుతమైన పరిష్కారం ఇది. ఒక్కసారి మీరు దీన్ని వాడిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఎక్స్ట్రా టైం. ఈ డబ్బాలో మీకు 3 రకాల ఔషధాలు ఉంటాయి. 1. ఇందులో 30 క్యాప్సిల్స్ ఉంటాయి. ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత ఒక క్యాప్సిల్ని పాలతో తీసుకోండి. ఇది మీ శరీరంలో స్టామినా మరియు ఎనర్జీని పెంచుతుంది. పాటు మరో బాటిల్ వస్తుంది. ఇందులో 15 క్యాప్సిల్స్ ఉంటాయి. దీన్ని మీరు ఒక అరగంట ముందు తీసుకోండి. మరియు 3వది, ఒక క్రీమ్ కూడా లభిస్తుంది. జీవితంలో మంచి అనుభూతిని మళ్ళీ పొందాలంటే వీటిని మీరు వాడాలి. నన్ను నమ్మండి, వీటిని వాడండి. మీరే చూస్తారు ఎంత సంతోషంగా ఉంటారో. అవును, ఈ ఎక్స్ట్రా టైం అనే ఔషధం అద్భుతమైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వీటికి ఉండవు. అశ్వగంధ, కౌచ్ బీచ్, శతావరి, సఫేద్ ముస్లి, వితారికన్, జాయ్ఫల్, గోఖోర్, లవంగం, దాల్చిన చెక్కతో ఇది తయారైంది. సో మరి మీరు చెప్పండి, ఇది వాడక ముందు మీ హస్బెండ్ తో మీ రిలేషన్ ఎలా ఉండేది? ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలు అయ్యేవి. ఎప్పుడు దూరం దూరంగానే ఉండేవాళ్ళమి. నిజంగా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి? నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం. మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం. నాలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు. అవును, ఆయనతో ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక ఉంది. మనసు సహకరించినా శరీరం సహకరించదు. చాలా ఎక్కువ. 2 మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడ్నుంచొస్తుంది? మా ఇద్దరి సంతోషానికి కారణం ఏంటంటే, ఉదయాన్నే లేచి పిల్లల్ని లేపి వాళ్లని స్కూల్కి పంపించి మా ఆయనకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి నేను పనికి వెళ్లి మళ్లీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేసి రాత్రి పడుకునేసరికి 10-11 అయ్యేది. మనసు అంగీకరించినా శరీరం సహకరించేది కాదు. 2 మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడ్నుంచొస్తుంది? నాకు ఈ సమస్య ఉంది. నేను దీన్ని ఎవరితోనూ పంచుకోలేకపోయాను. ఎవరికైనా చెప్పుకోవాలి అంటే నా సమస్య అలా చెప్పుకునేది కూడా కాదు. అప్పుడు నేను సోషల్ మీడియాలో ఇది ఆయనకి ఇచ్చాను, నేను తీసుకున్నాను. ఆ సమస్య పరిష్కరించబడింది, ఆయన సమస్య పరిష్కరించబడింది.